హలో! హాయ్ అందరికీ. ఎప్పుడైనా పప్పు, మెంతికూర తిన్నారా? ఒకవేళ తినకపోతే నా స్టైల్‌లో ట్రై చేయండి. దానికోసం కొంచెం పప్పు తీసుకొని దాన్ని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కుక్కర్ తీసుకొని దాంట్లో చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మెంతికూర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల మెంతికూరకి మంచి అరోమా వస్తది. తర్వాత కొంచెం టమాటో, నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇందాక సోక్ చేసుకున్నాం కదా పప్పు, అది వాటర్ తీసేసి పప్పు కూడా వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని కలిపేసుకొని వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ తర్వాత చూసారా మన పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో, దాన్ని స్మాషర్‌తో స్మాష్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పులుపు, చింతపండు పులుపు కూడా వేసుకొని మరగపెట్టేసుకోండి. ఆ తర్వాత పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి. కసూరి మేతి పప్పుకి మంచి టేస్ట్‌ని యాడ్ చేస్తదండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.